హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ రుచులు. ఈరోజు టమాటో నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా దోరగా పండిన టమాటోలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని మనం ఇందాక ఆరబెట్టుకున్న టమాటోలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోలకి కొద్దిగా తడి ఉన్నట్లయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. టమాటోలు ఈ విధంగా ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజులో చింతపండుని శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని తీసుకోవాలి. ఇవి దేశవాళీ టమాటోలు కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటాయి. అందుకని 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. పులుపు తక్కువగా ఉండే టమాటోలకి మరికొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఇలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ అడుగు మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటోలో ఉండే వాటర్ మొత్తం పోయి ఈ విధంగా గుజ్జులా తయారయ్యేంత వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమాటో గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో 10 లేదా 15 వెల్లుల్లి రెమ్మల్ని కూడా తీసుకొని ఈ మిశ్రమాన్ని మెత్తగా కానీ లేదంటే కోర్సుగా కానీ మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన టమాటో గుజ్జును కూడా మిక్సీ పట్టుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులను కూడా మెత్తని పొడిలాగా చేసుకొని ఈ టమాటో పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో అరకప్పు కారప్పొడి, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కొద్దిగా సాల్ట్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగ్గినట్లేదంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి కొద్దిగా సాల్ట్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 9 లేదా 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3 లేదా 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 5 లేదా 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.